హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి క్లాసెస్. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వచ్చేసి మీకు ఈ వీడియోలో పీజీటీఎస్ఏలో అగ్రిసెట్ క్వశ్చన్ పేపర్ ఏదైతే లాస్ట్ ఇయర్ 2025లో కండక్ట్ చేశారో సో ఆ క్వశ్చన్స్ అనేవి నేను ఇక్కడ మీకు విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ కాంట్రిబ్యూట్ టు నియర్లీ 99% బై ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ లోవర్ అట్మాస్ఫియర్. సో ఈ క్వశ్చన్ మనము అగ్రానమీ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే నైట్రోజన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్. సో ఇది మనకి అగ్రానమీలో చూసుకుంటే ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటే దీనికి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో కరెక్ట్ ఆన్సర్ నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్. సో ఇక్కడ చూస్తే మీకు నైట్రోజన్ అనేది 78% ఉంది, ఆక్సిజన్ అనేది 20.95% ఉంది. సో ఇది ఆల్రెడీ మీకు ఇది తెలిస్తే మీరు ఈజీగా నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ అనేది ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ ఆర్గాన్ వచ్చేసి 0.93 ఉంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.03 ఉంది. ఓకే, సో ఈ బాక్స్ అనేది మీకు పర్టికులర్గా ఖచ్చితంగా గుర్తుండాలి, ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్, విచ్ కాన్సెప్ట్ ఈజ్ మోర్ ప్రాక్టికల్లీ రిలవెంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇండియన్ మాన్సూన్స్? థర్మల్ కాన్సెప్ట్, ఎరోలాజికల్ కాన్సెప్ట్, హ్యూమిడిటీ కాన్సెప్ట్, ఫ్లోహెన్ కాన్సెప్ట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్మల్ కాన్సెప్ట్. సో ఇది మోర్ రిలవెంట్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇండియన్ మాన్సూన్స్. సో నెక్స్ట్ వచ్చేసి, ఇన్ విచ్ ల్యాండ్ క్యాపబిలిటీ క్లాస్ ద ల్యాండ్ యూజ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు రిక్రియేషన్? సో ఇది మనం సాయిల్ సైన్స్లో మనం ఈ ల్యాండ్ క్యాపబిలిటీ క్లాసెస్ అనేది అబ్జర్వ్ చేస్తాము. మనకు మొత్తం 8 క్లాసెస్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద న్యూస్ని బట్టి సో ల్యాండ్ 1 అనేది క్రాప్ కల్టివేషన్కి యూజ్ అవుతుంది, అది చాలా పర్ఫెక్ట్ అన్నట్టు, ఏ లిమిటేషన్స్ అవసరం లేదు. అండ్ సెకండ్ అనేది కల్టివేషన్ చేయొచ్చు బట్ సమ్ లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని మనం కరెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ల్యాండ్ని. అండ్ థర్డ్ వన్ కూడా కల్టివబులే బట్ సివియర్ లిమిటేషన్స్ ఉంటాయి. సో ఫోర్త్ వన్ అనేది కల్టివబుల్ అంటే ల్యాండ్స్కి క్రాప్స్కి కల్టివేట్ చేయడానికి యూజ్ అవ్వదు, జస్ట్ పాస్చర్ గ్రాసెస్ ఏవైతే ఉంటాయో అవి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి ఫారెస్ట్రీ రిలేటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి గ్రేజింగ్ చేయొచ్చు విత్ లిమిటేషన్. అండ్ సెవెంత్ రిలేటెడ్ వుడ్ వైల్డ్ లైఫ్కి పనికి వస్తుంది. అండ్ ఎయిత్ వచ్చేసి యాస్థెటిక్ పర్పస్. సో ఇక్కడ మనకు అడిగింది రీక్రియేషన్, సో అది మనకి ఇక్కడ ఎయిత్ అనేది సెట్ అయిపోయింది. సో కరెక్ట్ ఆన్సర్ డి, క్లాస్ 8. సో నెక్స్ట్ వచ్చేసి డయామీటర్ ఆఫ్ USWB ఓపెన్ ప్యాన్ ఎవాపరిమీటర్. సో దీని డయామీటర్ వచ్చేసి ఇది మనకు అగ్రానమీలో ఉంటుంది. సో 20 సెంటీమీటర్సా, 120 సెంటీమీటర్సా, 100 సెంటీమీటర్సా, 200 సెంటీమీటర్సా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 120 సెంటీమీటర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ దాని యొక్క డెప్త్ వచ్చేసి 25.2 సెంటీమీటర్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్, అంటే మనకి ఒకసారి డయామీటర్ అడిగినట్టు ఇంకోసారి డెప్త్ కూడా అడగచ్చు. సో కాబట్టి ఇక్కడ మీకు డెప్త్ కూడా నేను పక్కన మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇంటర్ కల్టివేషన్ ప్రాక్టీస్? సో అగ్రానమీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో థిన్నింగా, వీడింగా, లెవెలింగ్, గ్యాప్ ఫిల్లింగ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లెవెలింగ్. సో ఇది అసలు ప్రిపరేటరీ అంటే ముందు చేసే కల్టివేషన్ ముందు చేసేటువంటి ల్యాండ్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ లెవెలింగ్ అనేది. ఓకే, ప్లవ్వింగ్ అయినా లెవెలింగ్ అయినా ఇవన్నీ కూడా ముందు చేస్తాం. అండ్ థిన్నింగ్, వీడింగ్, గ్యాప్ ఫిల్లింగ్ ఆఫ్టర్ క్రాప్ వేసిన తర్వాత చేస్తాము. సో ఇవి మీరు కామన్గా ఆలోచించినా కూడా మీకు అర్థమైపోతుంది. థిన్నింగ్ అనేది తర్వాతనే చేస్తాం, క్రాప్ వేసిన తర్వాత ఏవైతే ఎక్సెస్ ప్లాంట్స్ ఉంటాయో సో కొన్ని ప్లాంట్స్ మనం రిమూవ్ చేస్తాము. సో అది థిన్నింగ్, అంటే ప్లాంట్ పాపులేషన్ని మనం మెయింటైన్ చేయడానికి కరెక్ట్గా. వీడింగ్ అంటే మధ్యలో వచ్చే వీడ్స్ని రిమూవ్ చేయడం. గ్యాప్ ఫిల్లింగ్ అంటే ఒకవేళ ఎక్కడైనా మనం పెట్టిన దగ్గర మొక్క రాకపోతే అక్కడ మళ్ళీ ఇంకో కొత్త మొక్కను మనం పెడతాం. సో అది గ్యాప్ ఫిల్లింగ్. ఇవన్నీ ఈ 3 కూడా సిమిలర్ అంటే రిలేటెడ్ ఉన్నాయి. అండ్ లెవెలింగ్ ఒక్కటే డిఫరెంట్గా ఉంది కాబట్టి సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లెవెలింగ్. సో నెక్స్ట్ వచ్చేసి, క్యాలిక్యులేట్ ద ప్లాంట్ పాపులేషన్ పర్ ఏకర్ ఇఫ్ క్రాప్ స్పేసింగ్ ఈజ్ 80 సెంటీమీటర్స్ బిట్వీన్ ద రోస్, 50 సెంటీమీటర్స్ బిట్వీన్ ద ప్లాంట్స్. సో ఇది కూడా మీకు అగ్రానమీ రిలేటెడ్ క్వశ్చనే. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 1000 ప్లాంట్స్ పర్ ఏకర్, 10,000 ప్లాంట్స్ పర్ ఏకర్, 1 lakh ప్లాంట్స్ పర్ ఏకర్, 4,000 ప్లాంట్స్ పర్ ఏకర్. సో ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ 10,000 ప్లాంట్స్ పర్ ఏకర్. సో దీనికి ఫార్ములా ఉంటుంది,
ఏరియా బై స్పేసింగ్ అని. సో ఇక్కడ ఏరియా ఏమన్నారు, ఏకర్ అన్నారు. ఏకర్ అంటే 4000 మీటర్ స్క్వేర్ ఏరియా అని మనకు తెలుసు. హెక్టార్ అంటే 10,000 స్క్వేర్ మీటర్. సో ఏరియా అనేది మీటర్స్లో ఉంది కాబట్టి స్పేసింగ్ ఏదైతే వాళ్ళు సెంటీమీటర్స్ ఇది ఇచ్చారో అది కూడా మనం మీటర్స్కి కన్వర్ట్ చేసుకుంటాం. సో 4000 డివైడెడ్ బై 0.8 ఇంటూ 0.5. సో మనకి 4000 డివైడెడ్ బై 0.4 వస్తుంది. సో దాని నుంచి మనకు వచ్చే ఆన్సర్ 10,000. సో సేమ్ క్వశ్చన్ మనకి అగ్రానమీలో సిలబస్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి నోట్స్లో ఉంటుంది. కాకపోతే వాళ్ళక్కడ హెక్టార్కి క్వశ్చన్ అనేది ఉంటుంది ఇంతే స్పేసింగ్తోని. ఆడ ఆన్సర్ 23,512 ప్లాంట్స్ ఏమో వస్తుంది హెక్టార్కి. సో అదేమో అక్కడ హెక్టార్ అడిగారు. సేమ్ స్పేసింగ్తో ఇక్కడ మనకి క్వశ్చన్ మాత్రం ఏకర్కి అడిగినరు. ఓకే, సో మనం ఈ ఫార్ములా ఒక్కటి తెలిస్తే ఎంత ఏరియాకి అడిగినా ఎంత స్పేసింగ్ ఇచ్చినా ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాప్కార్న్. సో ఇది మనకి క్రాప్ ప్రొడక్షన్లో మేజ్ క్రాప్లో వస్తాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మేజ్ బేస్డ్ ఆన్ ఎండోస్పర్మ్ క్లాసిఫై చేసాం కదా. సో జియామేజ్ వెరైటీ అమైలేజియా, జియామేజ్ వెరైటీ ఇండ్యూరేటా, జియామేజ్ వెరైటీ ఎవర్టా, జియామేజ్ వెరైటీ సెరాటినా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాప్కార్న్ వచ్చేసి జియామేజ్ వెరైటీ ఎవర్టా. సో ఫ్లోర్ కార్న్ అయితే అమైలేషియా, ఇండ్యూరేటా అంటే ఫ్లింట్ కార్న్, సెరాటినా అంటే వ్యాక్సికాన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఆరిజిన్ ఆఫ్ బెంగాల్ గ్రామ్ క్రాప్ ఈస్ చైనా, టర్కీ, ఆఫ్రికా, బ్రెజిల్. సో కరెక్ట్ ఆన్సర్ టర్కీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫర్టిలైజర్ ఈజ్ అప్లైడ్ ఫర్ బెటర్ డికంపోజిషన్ ఆఫ్ గ్రీన్ మెన్యూర్ క్రాప్స్. మ్యూరేట్ ఆఫ్ పొటాష్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. సో మనం గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ లైక్ దైంచా, సన్ హెంప్ వేస్తాం కదా. సో ఇవి వేసుకున్నప్పుడు అవి క్రాప్ మనం వేసే టైంలోపు మురిగిపోయి మనకి ల్యాండ్ అనేది ప్రిపేర్ కావాలి అని అంటే మనం వాటిని 50% ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత దుక్కిలో కలిపేస్తాం. ఓకే, సో దున్నిపించినప్పుడు అవి మురగాలి అని అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో మనం కొంచెం కనుక వాటి మీద ఎస్ఎస్పి అనేది మనం చల్లితే ఈజీగా డికంపోజిషన్ అనేది ఫాస్టర్ అయిపోతుంది. సో అది ఏ ఫర్టిలైజర్ మనం యూజ్ చేస్తామంటే ఎస్ఎస్పి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రైగా ఈజ్ ఏ పారాసైటిక్ వీడ్ సీన్ ఇన్ విచ్ క్రాప్. రైస్, సోర్గమ్, రెడ్ గ్రామ్, సోయాబీన్. సో మనం పారాసైటిక్ వీడ్స్ మనకు 4 ఉంటాయి. స్ట్రైగా అనేది మనం సోర్గమ్ క్రాప్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు బాక్స్ ఒకటి ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా రాయొచ్చు. ఇక్కడ పారాసైటిక్ వీడ్ కంప్లీట్ స్టెమ్ వీడ్ ఉంటుంది, పార్షియల్ పారాసైటిక్ వీడ్ స్టెమ్ వీడ్. సో ఇక్కడ కంప్లీట్ స్టెమ్ వీడ్ ఏదంటే కస్కుటా, అండ్ పార్షియల్ స్టెమ్ పారాసైటిక్ వీడ్ ఏంటి అంటే లోరాంథస్, అండ్ కంప్లీట్ రూట్ పారాసైట్ ఏంటి అంటే ఒరబ్యాంకి, అండ్ పార్షియల్ రూట్ పారాసైట్ వచ్చేసి స్ట్రైగా. ఒక్కోసారి పార్షియల్ రూట్ పారాసైట్ ఎగ్జాంపుల్ అనొచ్చు, ఆర్ కంప్లీట్ స్టెమ్ పారాసైట్ ఎగ్జాంపుల్ అనొచ్చు. సో డిఫరెంట్గా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ బాక్స్ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా రాయొచ్చు. సో ఇవి ఈ వీడియోలో ఈ 10 బిట్స్ డిస్కస్ చేశాను. మిగతా బిట్స్ అన్నీ కూడా నెక్స్ట్ పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీకు అవైలబుల్గా ఉంటుంది. కానీ నెక్స్ట్ పార్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఏవైతే యూట్యూబ్లో నా ఛానల్లో మీరు చూస్తే డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి, అచీవర్స్, మెంటర్స్ అని, ఇంకా హైయర్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లెవెల్స్ మీరు కనుక గ్రాప్ చేసుకుంటే దాంట్లో మీకు మిగతా బిట్స్ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి, నేను వాటికి క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలి అని అంటే నాకు సజెస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అగ్రి క్లాసెస్.